ప్రతిరోజు మీలో రగిలే ఆ శక్తిని మీరు కేవలం ఒక కోరిక అని మాత్రమే అనుకుంటున్నారా? కానీ నిజంగా అది ఒక దైవిక సంకేతమా? వేల సంవత్సరాల క్రితం మన ఋషులు ఒక రహస్యాన్ని కనుక్కున్నారు. కామశక్తిని అణిచివేయకండి, దాన్ని పైకి లేపండి అని వాళ్ళు అంటున్నారు. ఎందుకంటే మీలో ఉన్న అతిపెద్ద శక్తి అదే. ఈ ఆధునిక ప్రపంచం ఆ ఎనర్జీని ఒక గిల్టీ ప్రెషర్గా మార్చేసింది. కానీ తంత్ర, యోగ, వేదాలు మాత్రం అదే శక్తి ఆత్మజ్ఞానానికి స్వచ్ఛమైన ద్వారమని చెబుతున్నాయి. దాన్ని వదిలేయమని మాత్రమే మీకు నేర్పించారు. కానీ అదే శక్తి నుంచి బ్రహ్మచర్యం, బ్రహ్మం రెండూ మేల్కొంటాయని ఎవ్వరూ చెప్పలేదు. ఇది సాధారణమైన విషయం కాదు. మీ శరీరం, మనస్సు, ఆత్మ ఇలా ప్రతి ఒక్కదాన్ని మార్చేయగల పవర్ ఇదే. లక్ష్యం లేని కోరికలతో, దాన్ని మళ్లించే సుఖాలతో మీరు ఇప్పటికే విసిగిపోయి ఉంటే ఈరోజు టాపిక్ మీకోసమే. ప్రపంచం మొత్తం అణచివేసిన, యోగులు మాత్రమే నిద్రలేపిన ఒక అద్భుతమైన శక్తి గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మీరు ప్రశ్న అడగొచ్చు, ఇది కేవలం సెక్స్ గురించి చర్చ కాదు, మీలో దాగి ఉన్న ఒక అగ్ని గురించిన విషయం. అది సరైన దిశలో వెలిగించగలిగితే మిమ్మల్ని అమరుల్ని చేస్తుంది. శృంగారం అనేది కేవలం ఒక అవసరమని మాత్రమే చిన్నప్పటి నుంచి మీకు చెప్పారు. అది శరీరానికి సంబంధించిన ఒక బయోలాజికల్ ప్రాసెస్ అని అన్నారు. అందులో ఎలాంటి పవిత్రత, ఎలాంటి దిశ లేవని చెప్పారు. కోరిక పుట్టగానే దాన్ని తీర్చేసుకుని వదిలేస్తారు. కానీ ఇక్కడ ఎవరైనా ఒక ప్రశ్న అడిగారా? ఇది కేవలం శరీరానికి సంబంధించిన ప్రక్రియ అయితే దాని ప్రభావం అంత బలంగా ఎందుకు అనిపిస్తుంది? ఈ ఎనర్జీ కేవలం శరీరానికే ఎందుకు పరిమితం కాలేదు? అది మీ ఆలోచనను ఎందుకు కంట్రోల్ చేస్తుంది? మీ కలల్లోకి ఎందుకు వస్తుంది? వీటన్నిటికంటే ముఖ్యంగా దాన్ని పదే పదే అనుభవించినా కూడా మనస్సు లోపల ఎందుకు ఖాళీ అనిపిస్తుంది? నిజమేంటంటే మీలో కదిలే ఆ శక్తి కేవలం కామవాంఛ మాత్రమే కాదు, అదొక సంకేతం. ఈ విశ్వంలోనే అత్యంత పురాతనమైన, పవిత్రమైన, బలమైన తరంగం అది. అది అప్పటికే మీలో పుట్టింది. మన శాస్త్రాల్లో దీన్ని కామశక్తి అని పిలిచారు. ఈ విశ్వం పుట్టడానికి కారణమైన శక్తి కూడా అదే. దేవతల కంటే ముందే కామం పుట్టిందని ఋగ్వేదం చెబుతోంది. ఇదేదో సాధారణమైన కోరిక కాదు, ఇది చైతన్యం తాలూకు మొదటి కంపన. శూన్యాన్ని అస్తిత్వంగా మార్చడానికి పుట్టిన మొదటి ఆలోచన అదే. ఈరోజు అదే కామశక్తి మీలో కూడా ఉంది. కానీ ఆధునిక సమాజం ఆ శక్తిని గుర్తించడం మానేసింది. మనం దాన్ని ఒక గిల్ట్ ప్రెజర్గా మార్చేసుకున్నాం. ఈ వీడియో ముఖ్య ఉద్దేశం దాని గురించే. ఇదంతా శృంగారాన్ని వ్యతిరేకించడం కోసం కాదు, ఆ స్థాయి నుంచి పైకి ఎదగడం కోసం చేసే ప్రయత్నం. కామవాంఛ అనేది కేవలం ఒక ప్రవేశ ద్వారమని అర్థం చేసుకోవాలి. ఆ ద్వారం గుండా వెళ్ళి మీరు బ్రహ్మజ్ఞానాన్ని చేరుకోవచ్చు. నా లైఫ్లో ఏదో మిస్ అవుతోంది, నా ప్రయాణం అసంపూర్ణంగా ఉండిపోయింది అని మీలో ఎప్పుడైనా అనిపిస్తే మీరు అణచివేసిన లేదా నిర్లక్ష్యం చేసిన ఆ ఎనర్జీనే అందుకు కారణం కావచ్చు. ఇప్పుడు ఆ అగ్నిని గుర్తించాల్సిన సమయం వచ్చింది. ఎప్పుడూ మీలోనే ఉన్నా కానీ ఎవ్వరూ చెప్పని ఒక రహస్యంతో కనెక్ట్ చేయాలి. కానీ మన ఋషులు ఎప్పుడూ అలాంటి తేడాను చూపించలేదు. కామశక్తి, ఆత్మశక్తి వేర్వేరు కావని వాళ్ళు చెప్పారు. కామశక్తి మారితే ఆత్మశక్తిగా మారుతుంది అన్నారు. వేదాల్లో, తంత్రశాస్త్రంలో, యోగంలో కామాన్ని ఎక్కడా కూడా నిషేధించలేదు. మీరెప్పుడైనా గమనించే ఉంటారు, కొందరు సాధువులను, యోగులను లేదా గొప్ప వ్యక్తులను చూడగానే మన మనస్సు వెంటనే శాంతిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తమ కామశక్తిని ఒక అవేర్నెస్గా మార్చేసుకున్నారు. వాళ్ళ ఎనర్జీ భోగాల పాలవదు, వాళ్ళ లోపలే స్టోర్ అయి ఉంటుంది. అలా నిల్వ ఉన్న ఎనర్జీ ఒక వజ్రంలాగా మారుతుంది. ఆ ఓజస్సే మీ ఆత్మశక్తికి పునాదిగా అవుతుంది. కాబట్టి మరోసారి మీలో ఏదైనా కోరిక పుట్టినప్పుడు దాన్ని అణిచివేయకండి. దాన్ని గమనించండి, అర్థం చేసుకోండి. దీన్ని కేవలం సుఖం కోసం వృధా చేయాలా, లేదా నా చైతన్యానికి వెలుగుగా మార్చుకోవాలని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పటి వరకు మనకు 2 దారులు మాత్రమే కనిపించాయి. ఒకటి, ఎలాంటి లిమిట్స్ లేకుండా కోరికల్ని స్వేచ్ఛగా అనుభవించడం. రెండోది, ఆ కోరికల్ని వ్రతాలు, తపస్సు పేరుతో బలంగా అణచివేయడం. కానీ 2 దారులు అసంపూర్ణమైనవే. అణచివేసినంత మాత్రాన కోరిక చావదు. అది లోపల ఎక్కడో దాక్కుని కోపంగా లేదా అసహనంగా ఉండిపోతుంది. అలాగే భోగాలను అనుభవించడం వల్ల ఎప్పటికీ సంతృప్తి కలగదు. దాహం తీర్చుకోవడం కోసం ఉప్పు నీరు తాగినట్లే ఉంటుంది. మరి దీనికి పరిష్కారం ఏంటి? దాన్ని మార్చుకోవడమే అసలైన పరిష్కారం. నదిని పూర్తిగా కట్టేస్తే వరదలొస్తాయి, అలాగని వదిలేస్తే విధ్వంసం జరుగుతుంది. కానీ అదే నదిని సరైన దశలో మళ్లిస్తే చక్కని పంటలు పండుతాయి. అందుకే మీరు ఎక్సైట్మెంట్ ఫీల్ అయినప్పుడు శరీరంలో డోపమైన్, ఆక్సిటోసిన్, సెలటోనిన్ లాంటి కెమికల్స్ ఉత్పత్తి అవుతాయి. ఆ క్షణాన్ని శరీరానికి పరిమితం చేస్తే ఆ కెమికల్స్ వేస్ట్ అయిపోతాయి. కానీ ఆ ఎక్సైట్మెంట్ కి బ్రీతింగ్, మంత్రం, ఏకాగ్రతను జోడిస్తే అవే కెమికల్స్ మీ మనస్సుకు ప్రశాంతతనిస్తాయి. కామాన్ని త్యాగం చేయకండి, దాన్ని ఒక తపస్సులా మార్చండి. ఎందుకంటే ఎనర్జీ అనేది మంచి, చెడు అని ఉండదు. దాన్ని ఏ దశలో ప్రవహింపజేస్తే ఆ దశలో వెళుతుంది. ఇప్పుడు మనం ఎన్నోసార్లు విన్నా కానీ చాలా తక్కువగా అర్థం చేసుకున్న ఒక రహస్యం గురించి మాట్లాడుకుందాం. అదే కుండలిని. ప్రాచీన యోగ శాస్త్రంలో దీన్ని నిద్రపోతున్న పాముగా వర్ణిస్తారు. మీ వెన్నెముక అడుగు భాగంలో ఉన్న మూలాధార చక్రంలో చుట్టుకుని నిద్రపోతున్న ఎనర్జీ ఇది. మీరు కోరికను ఫీల్ అయినప్పుడు నిజానికి ఆ కుండలిని కదులుతున్నట్లే
ఆ క్షణంలో మీరు శ్వాసను లోతుగా తీసుకుని పూర్తిగా అవేర్నెస్తో ఉంటే ఆ ఎనర్జీ పైకి ప్రవహిస్తుంది. కుండలిని ప్రయాణం అంటే ఇదే. మీరు దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు మీ మనసు ఏమాత్రం ప్రశాంతంగా అనిపించినా మీ శరీరంలో ఒక చిన్న కంపనం ఫీల్ అయినా మీలోని ఎనర్జీ రెస్పాండ్ అయిందని అర్థం. ఇప్పుడు మనం ఈ ఎనర్జీ కేవలం ఒక జ్ఞానంగానే కాకుండా ఒక అనుభవంగా మారే దిశలోకి వెళుతున్నాం. కానీ అంతకంటే ముందు మీకు మీరు ఒక చిన్న మాట ఇచ్చుకోండి, ఖచ్చితంగా నేను ఏకాగ్రతతో ఉంటాను అని. ఇక వేర్వేరు ప్రదేశాల్లో పుట్టిన ఒకే మూలం నుంచి వచ్చిన ప్రాచీన జ్ఞాన సాంప్రదాయాల్లోకి ఇప్పుడు మనం అడుగు పెడదాం. ఇండియాలోని తంత్ర శాస్త్రం, చైనాలోని టావో, ఈ రెండిటి సారాంశం ఒక్కటే. అదే ఎనర్జీని అర్థం చేసుకోవడం, దానికి సరైన దిశను ఇవ్వడం. కామాన్ని వదిలేయొద్దు, దానికి ఒక అవేర్నెస్ ని జోడించండి. అప్పుడు అదే మీ బ్రహ్మాండంగా మారుతుందని తంత్రశాస్త్రం చెబుతోంది. మీ శరీరంలో ఒక అమృతం దాగి ఉందని టావోయిజం చెబుతోంది. దాన్ని బయటకు వదిలేస్తే అంతమైపోతుంది. అదే లోపల వైపు మళ్లిస్తే అది మీకు ఆయుష్ని, క్లారిటీని, ప్రశాంతతను ఇస్తుంది. ఈ రెండు సాంప్రదాయాలు కామశక్తిని జీవితంలోని అత్యంత స్వచ్ఛమైన ఎనర్జీగా మారుస్తాయి. టావోలో దీన్ని జింగ్ అంటారు. మీ శరీరమనే బ్యాటరీలో స్టోర్ అయి ఉన్న పవర్ ఇది. మన ఆయుర్వేదంలో వీర్యమే ఓజస్సుకు మూలమని చాలాసార్లు చెప్పారు. ఇలాంటి అవేర్నెస్ లేకుండా కేవలం సుఖం కోసం పదే పదే ఈ జింగ్ ను వృధా చేసుకుంటే దాని ఫలితం వెంటనే కనిపిస్తుంది. శరీరం త్వరగా అలసిపోతుంది, కళ్లల్లో జీవం పోతుంది, ముఖంలో కళ తప్పుతుంది, జుట్టు రాలిపోతుంది, మనస్సు ఎప్పుడూ చిరాగ్గా గందరగోళంగా ఉంటుంది. అందుకే క్రానిక్ డోపమైన్ ఎగ్జాషన్ అనేది ఎన్నో శారీరక, మానసిక సమస్యలకు కారణమవుతుంది. ఇది నేటి సైన్స్ కూడా ఒప్పుకుంది. యోగంలో కూడా ఇదే చెప్పబడుతుంది. వీర్యం, ఓజస్సు, తేజస్సు, ఆత్మ తేజంగా మారడం అనేది కేవలం ఊహ కాదు. ఇది ఎనర్జీలో జరిగే ఒక రసాయనిక, ఆధ్యాత్మిక మార్పు. దీనికోసం కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి. ఆశ్చర్యకరంగా ఈ రెండు సాంప్రదాయాల్లోనూ ఇవి ఒకేలా ఉన్నాయి. మొదటిది డీప్ అబ్డామినల్ బ్రీతింగ్. ఇది బొడ్డు కింద ఉండే దంతియన్ లేదా నాభి చక్రాన్ని యాక్టివ్ చేస్తుంది. ప్రాణశక్తి స్టోర్ అయ్యేది ఇక్కడే. రెండవది మూలబంధం లేదా అశ్విని ముద్ర. అంటే పెరేనియం భాగాన్ని ముడిపెట్టడం వల్ల ఎనర్జీ కింద నుంచి పైకి లాగబడుతుంది. ఇది రూట్ లాక్ లాంటిది. దీనివల్ల ఎనర్జీ నేల నుంచి పైకి లేచి వెన్నెముకలోకి ప్రవహిస్తుంది. మూడవది ఇన్నర్ స్మైల్ అండ్ ఆర్గాన్ అవేర్నెస్. జింక్ కరెక్ట్ గా ఫ్లో అవ్వాలంటే ప్రతి అవయవానికి ప్రేమను, ధ్యాసను, ధ్యానాన్ని ఇవ్వాలి. ఇక నాలుగవది మైక్రోకాస్మిక్ ఆర్బిట్. టావో, తంత్ర రెండిట్లోనూ ఇది ఒక ఎనర్జీ ప్రో. ఎనర్జీని మూలాధారం నుంచి సహస్రానికి, అక్కడి నుంచి మళ్ళీ కిందకు తీసుకువెళ్తుంది. దీనివల్ల ఎనర్జీ బయటకు పోకుండా, ఎక్కడా ఆగకుండా ఒక రీసైక్లింగ్ మోడ్లో తిరుగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక స్పష్టమైన హెచ్చరిక కూడా ఉంది. మీరు ఎనర్జీని ఆపి దానికి సరైన దారి చూపించకపోతే అది లోపలే ఆగిపోయి ఆందోళన, ఒత్తిడి, కోపం లేదా సెక్షువల్ ఫ్రస్ట్రేషన్ గా మారుతుంది. అలాగని ఎలాంటి అవగాహన, దిశ లేకుండా ఈ ఎనర్జీని ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే అది వ్యసనంగా, అలవాటుగా మారి జీవితాన్ని నాశనం చేస్తుంది. అందుకే రిలీజ్ చేయొద్దు, సర్క్యులేట్ చేయమని టావో చెబుతుంది. అణిచివేయొద్దు, సబ్లిమేట్ చేయమని తంత్రం చెబుతోంది. ఆనందంలో మునిగిపోవద్దు, దాన్ని ఇంటిగ్రేషన్ చేసుకోమని యోగా చెబుతోంది. ఎనర్జీని అణిచివేయొద్దు, అలాగని గాలికి వదిలేయొద్దు, దాన్ని లోపలికి తీసుకుని ఉత్తేజపరచాలని ఈ మూడు కూడా చెబుతున్నాయి. అందుకే దీనికి ఎనర్జీని అణిచివేయడం పరిష్కారం కాదు, అవేర్నెస్ తో దాన్ని ఉత్తేజపరచడం సరైన మార్గమని మనకు అర్థమై ఉంటుంది. అందుకే ప్రాచీన యోగా, తంత్ర, టావో, ఆయుర్వేద సాంప్రదాయాలన్నీ ఈ మార్పు కోసం వందల కొద్ది పద్ధతులు ఇచ్చాయి. కానీ మనం ఇక్కడ చాలా సింపుల్ గా, సైంటిఫిక్ గా ఉంటూ లోపల బలంగా పనిచేసే కొన్నిటి గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటిది మూలబంధం మరియు అశ్విని ముద్ర, అంటే పెరినియం యాక్టివేషన్. ఈ సాధన వెన్నెముక కింద భాగం నుంచి మొదలవుతుంది. మీరు శ్వాసను పీల్చుకుంటూ ఆ భాగాన్ని కొద్దిగా టైట్ చేసినప్పుడు అది ఎనర్జీకి ఒక సిగ్నల్ ఇస్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళమని దానికి దారి చూపిస్తుంది. దీన్ని రోజు ప్రాక్టీస్ చేయడం వల్ల ఎనర్జీ కింద నుంచి పైకి వెళ్ళబడుతుంది. రెండోది ఎనర్జీ విజువలైజేషన్, అంటే వెన్నెముకలో కాంతి ప్రవహిస్తున్నట్లు ఊహించుకోవడం. ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని మీ వెన్నెముకను ఒక బంగారు స్తంభంలో ఊహించుకోండి. మీరు తీసుకునే ప్రతి శ్వాసతో ఒక బంగారు కిరణం కింద నుంచి పైకి లేస్తున్నట్లు ఊహించుకోండి. ఇలా విజువలైజ్ చేయడం వల్ల బ్రెయిన్ లో కొత్త న్యూరాన్ నెట్వర్క్ ఏర్పడుతుందట. ఇక నెక్స్ట్ వన్ బీజ మంత్రాలు మరియు సౌండ్ వైబ్రేషన్స్. ప్రతి చక్రానికి ఒక సొంత సౌండ్ సిస్టమ్ ఉంటుంది. మూలాధారానికి లం, స్వాధిష్టానానికి వం, మణిపురానికి రం, అనాహతానికి యం, విరుద్ధానికి హం, ఆజ్ఞాచక్రానికి ఓం, ఇక సహస్రారానికి మౌనం. ఈ బీజ మంత్రాలను ఉచ్చరించినప్పుడు కేవలం వైబ్రేషన్ పుట్టడమే కాదు, ఆ ఎనర్జీ ఆ నిర్దిష్ట చక్రం మీద ఫోకస్ చేస్తుంది. ఒక లక్ష్యంతో సౌండ్ చేసినప్పుడు అది కేవలం శబ్దంగా మిగిలిపోదు, అది ఎనర్జీకి ఒక కమాండ్ గా మారుతుంది. ఇక తరువాత త్రాటకం మరియు శాంభవి ముద్ర.
కళ్ళు మూసుకున్నప్పుడు మన ధ్యాస లోపలికి వెళుతుంది, కానీ కళ్ళను ఒక పాయింట్ మీద స్థిరంగా ఉంచడం వల్ల ఎనర్జీ బయటకు పోకుండా ఆపుతుంది. రెండు కనుబొమ్మల మధ్య ధ్యాసను ఉంచే శాంభవి ముద్ర నేరుగా ఆజ్ఞాచక్రాన్ని యాక్టివేట్ చేస్తుంది. మీరు కనురెప్ప వేయకుండా ఒక దీపం వెలుగును లేదా ఒక బిందువును చూస్తూ త్రాటకం చేసినప్పుడు మనస్సు స్థిరపడుతుంది. ఆ స్థితిలో ఎనర్జీ ఫోకస్ అవుతుంది. ఇక నెక్స్ట్ సంకల్ప శక్తి అంటే రోజువారీ ఎనర్జీ డిసిప్లిన్. ఏ సాధనకైనా ఒక సంకల్పం లేకపోతే అది కేవలం ఒక ఎక్సర్సైజ్ లాగే మిగిలిపోతుంది. కానీ ఎనర్జీనే జీవితాన్ని నడిపించేలా చేసుకుంటాను అని మీరు ఫిక్స్ అయినప్పుడు ఆ శక్తి ప్రతిరోజు మేల్కొనడానికి మీరు ఒక దారిని తెరుస్తారు. దీనికోసం రోజు మొదట్లో కేవలం 10 నిమిషాలు ఎనర్జీ రొటీన్ చాలు. 3 నిమిషాలు మూలబంధం మరియు శ్వాస, 2 నిమిషాలు వెన్నెముకలో ఎనర్జీని ఊహించుకోండి. 3 నిమిషాలు మంత్రజపం, 2 నిమిషాలు మౌనం మరియు కృతజ్ఞత. ఈ చిన్న అలవాటు ప్రతిరోజు మిమ్మల్ని కాంతి వైపు ఇంకొంచెం ముందుకు తీసుకువెళుతుంది. ఇక ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన జ్ఞానం ఇంకేమీ మిగలలేదు. మిగిలిందల్లా ఒకే ప్రశ్న: ఎలాంటి ముసుగులు లేకుండా, ఎలాంటి తెరచాపలు లేకుండా మిమ్మల్ని మీరు కలుసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పటి వరకు దేని నుంచైతే మిమ్మల్ని దూరంగా ఉంచారో అదంతా మీరు విన్నారు. దేన్నైతే మీరు కేవలం కోరిక అని, డిస్ట్రాక్షన్ అని అనుకున్నారో ఆ శక్తి ఇప్పుడు మీ కళ్ళలోకి సూటిగా చూస్తోంది. సైలెంట్ గా కాదు, పూర్తి గంభీరతతో, తన పూర్తి శక్తితో చూస్తుంది. సో ఇక నుంచి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకునే బదులు ఆ ఎనర్జీని శక్తిగా మార్చుకోండి.